మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొక్కటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఉన్నాడు ప్రసన్న కుమార్. కొన్ని కారణాల వల్ల అప్పుడు పరిస్థితుల్లో మెరుగ్గా ఫలితాలు రావడం కోసం మార్చాల్సి వచ్చింది. తప్పకుండా రాబోయే రోజుల్లో మన అధికారంలోకి వచ్చినాక ఒక కేబినెట్ ర్యాంక్ పదవి ఇచ్చి టిట్కో చైర్మన్ గా నిలబెట్టారు. ఆయన నమ్ముకున్న ప్రతి కార్యకర్త కూడా రాబోయే రోజుల్లో కూడా జోగారావు గెలుపుకి, పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న డాక్టర్ తనూజ గెలిపి పనిచేయండి. ఈసారి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వమే వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రసన్న కుమార్ కూడా సముచిత స్థానం చట్టసభల్లో ఇచ్చే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటారు. దానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తగిన భరోసా కూడా ఇప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త కలిసి పనిచేయాలని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా పెద్దలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కాకుండా వీళ్ళకి ఇంకో పార్టీ కూడా తోడైంది, బీజేపీ పార్టీ. ముగ్గురు కలిసి వస్తారు, వేషాలు వేసుకొని వస్తారు. మళ్ళా అన్ని హామీలు అంటారు, గ్యారంటీలు అంటారు. గ్యారంటీలన్నా హామీలన్నా ఒకటే, అది ఇంగ్లీషు ఇది తెలుగు. ఏదైనా సరే వాళ్ళు ఓట్ల కోసమే వస్తారు. ఎందుకంటే 2014లో కూడా వీళ్ళు ముగ్గురు కలిసే వచ్చారు, బీజేపీ, టీడీపీ, జనసేన. అప్పుడు కూడా అలిగాని హామీలు ఎన్నో ఇచ్చారు, ఒక్క హామీ కూడా అమలు చేయాల. అది ఒక్కసారి గుర్తు చేయండి, ప్రతి కుటుంబానికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళా వస్తున్నారు ముగ్గురు కలిసి, మళ్ళా అన్ని హామీలు ఇస్తారు. వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయలేదు. మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు చెప్పాలి, 2014లో అధికారంలోకి రావడంతోనే మీ అక్క చెల్లెమ్మన డాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానని చెప్పారు. ఎక్కడన్నా ఒక్క అక్క కన్నా రుణాలు మాఫీ చేసిన చరిత్ర ఉందా అని వాళ్ళ ముగ్గురిని నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పండి. అదేవిధంగా నిరుద్యోగ యువకులకి 2014లో చెప్పారు, ఇంటికి ఉద్యోగం ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తాం. ఉద్యోగం ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మళ్ళా ఇప్పుడు వస్తున్నారు, మళ్ళా ఇప్పుడు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు, ఉద్యోగం ఇస్తామంటున్నారు. అందుకని వీళ్ళ మాటలు నమ్మొద్దు. వీళ్ళ గ్యారంటీలు హామీలు రెండూ ఒకటే. వీళ్ళ గ్యారంటీలైనా హామీలైనా ఓట్ల కోసమే కానీ ప్రజలకి మేలు చేసేదానికి, అమలు చేసేదానికి కాదని చెప్పి ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ విషయాలన్నీ కూడా ప్రతి కుటుంబం దగ్గరికి తీసుకెళ్ళి ఓట్లు మనకి వాలంటీర్ వ్యవస్థల మీద నెపం మోపి అవ్వ తాతలకి ఇంటికాడకి తీసుకెళ్లి ఇచ్చే పింఛన్ని ఆపే కార్యక్రమం చేస్తున్నారో కూడా చెప్పాలి అని చెప్పి మీకు అందరూ కూడా విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఇక్కడ వాలంటీర్ల వల్ల మెరుగైన సేవలు అందిస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరోనా లాంటి మహమ్మారి వ్యాధి వచ్చినప్పుడు కూడా పేదవాడికి, ప్రజలందరికీ, ఏ స్థాయిలో ఉన్నోడికైనా ఇబ్బంది లేకుండా సేవలు అందించారు. దానికి వాలంటీర్ వ్యవస్థే కారణం అని చెప్పి వాళ్ళని టార్గెట్ చేస్తూ, మళ్ళా ఈ వాలంటీర్ల వ్యవస్థ వల్లే ఈ వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడంలో కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుందని, రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జనభూమి కమిటీ లాంటి వ్యవస్థలు పెట్టి దోచుకునే విధంగా చేయాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కుట్ర పడుతున్నాయని చెప్పి ప్రతి కుటుంబానికి తెలియజేయాలి. మరీ ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లు అందుకున్న 45,000 మంది కుటుంబాలకు వెళ్ళి ఏ విధంగా ఈ ప్రభుత్వం మీకు అన్యాయం చేయాలని చూస్తుంది, మిమ్మల్ని మండు టెండలో సచివాలయాల దగ్గరికి పోయి పింఛన్లు తీసుకునే పరిస్థితి తీసుకురావాలని చూస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి వస్తే, వాళ్ళకే కనుక అధికారంలోకి వస్తే మీ పింఛన్లలో కూడా జన్మభూమి కమిటీలు పెట్టి దోచుకోవాలని ఆలోచన చేస్తుంది అని చెప్పి కూడా వృద్ధాప్య పింఛన్ అందుకుంటున్న ప్రతి కుటుంబానికి తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ తర్వాత మీ పార్వతీపురం నియోజకవర్గంలో అత్యధిక శాతం అక్క చెల్లెమ్మలకి ఆసరా పథకం కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలందరికీ కూడా 5 సంవత్సరాల్లో మీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాఫీ చేయడం జరిగింది. ఆ విధంగా ఆ పథకం ద్వారా లబ్ధి చెందిన కుటుంబాలు సుమారుగా 47,000 మంది అక్క చెల్లెమ్మలు డాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయడం జరిగింది. ఇది కూడా మనం ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి వెళ్ళి చెప్పి వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్క చెల్లెమ్మల కోసం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడం కోసం ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో చేయూత పథకం
పథకం ద్వారా వేశారో ఆ పథకం వల్ల లబ్ధి పొందిన కుటుంబాల వాళ్ళు కూడా పార్వతీపురం నియోజకవర్గంలో 27,000 మంది ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.